తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రానా ఫస్ట్ మ్యాచ్లనే 3 వికెట్లు తీసినావు, సూపర్. థ్యాంక్ యూ వే బ్రూకు. నీ అసొంటి బౌలర్ కి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఛాన్స్ ఇయ్యాలే. థ్యాంక్ యూ బట్లర్ అన్న, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మరి ఇంకేంది, వన్డేలలో ఛాన్స్ వచ్చింది, రేపో మాపో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మాడతావు. అయితే గాని మాకేం లేదా? ఏం లేదా అంటే, అయ్యో గింత సపోర్ట్ చేస్తున్నాం, గింత ఎంకరేజ్ చేస్తున్నాం, మాకు 2 బీర్లని ఇప్పే రాదు, నీ పేరు చెప్పుకొని చల్లగా చిల్లైతాం. 2 బీర్లు ఇచ్చే సోమత నాకెక్కడిదే రాములా. కావన్నంటే ఎప్పుర్రి, చెరో ఫ్లయింగ్ కి సిత్తా చిల్లుగార్రి. సాల్టు బెత్తేలు, అబ్బబ్బబ్బా ఏం బ్యాటింగ్ చేసిరువే. మీ నుంచి నేను కోరుకునేది ఇదే. నిన్నటి మీ ఆట చూసినాక కప్పు మీద ఆశలు ఇంకింత పెరిగినాయి. మీరు ఇదే ఫామ్ కంటిన్యూ చేయిర్రి. ఈసాల కప్పు నమ్దే, డెఫినెట్లీ అన్నా, ఈసాల కప్పు నమ్దే. ఎస్, ఈసాల కప్పు నమ్దే. సాల్టు ఓపెనింగ్ లా వచ్చుడే హిట్టింగ్ స్టార్ట్ చేస్తున్నావు. ఇసొంటి ఓపెనర్ కోసమే ఆర్సీబీ ఇన్నేండ్ల నుంచి ఎదురు చూస్తాంది. ఎట్లన్నా గాని ఈసారి మనమే కప్పు కొట్టాలే. ఏ కప్పు కొట్టుడు ఎంతసేపు? పోయినసారి నేను కేకేఆర్ కాడినా, కప్పు కొట్టినాం. ఈసారి ఆర్సీబీ కాడతన్నా, ఆర్సీబీ కూడా కప్పు కొడుతుంది. ఏదో ఫార్మాలిటీకి మ్యాచ్లు ఆడుడు గాని నేను ఎట్టుంటే అటే వస్తుంది కప్పు. బెత్తెలు ఏమో అనుకున్నా గాని నువ్వు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా సూపర్ చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ తమ్ముడు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ కింగ్ అన్న. మీ ఇద్దరు ఓకే. నీకేమైందివే లివింగ్ స్టోన్? ఇంతకు ముందు మంచిగానే ఆడుతుంటివి కదా. వాడికి ఏమత్తదన్న ఆట, మొత్తం అడ్డిగుడ్డిగాడు. అనవసరంగా మీరు వానికి 8 కోట్లు పెట్టిర్రు, లేకుంటే నా అంత క్రికెట్ వస్తుందా వానికి? నిజమే తమ్ముడు, అనవసరంగా 8 కోట్లు ఇచ్చినాం. అదే పైసలతోటి పుణ్య స్నానాలకు పోయి ఆ పూసలు అమ్మేట ఆమె దగ్గర 4 పూసలు కొనుక్కున్నా అయిపోవు. చూసిర్రు కదా బ్యాటింగ్ ఎట్లా చేస్తానో. అది గిల్ అంటే, గిల్లు పేరు చెప్తేనే అవతల టీం వాళ్ళు జల్లు మనాలే. జైస్వాలు, ఓ జైస్వాలు, టెస్టులు T20లు ఆడినట్టు అనుకుంటున్నావా వన్డేలు ఆడు? ఏమో పొడిచెట్టోన్ లెక్క ఓపెనింగ్ ఎక్కినావు. నాతోని నీకెందుకు గిల్లు? ఏదో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయింది. నెక్స్ట్ మ్యాచ్ లా చూడు, ఈ పానీపూరి పవర్ ఏందో చూపిస్తా. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడిది? కోహ్లీ రాగానే నిన్ను అవతలకి నూకుతారు. పాపం అనిపిస్తుంది జైస్వాలు నిన్ను చూస్తే. అంటే నేను నెక్స్ట్ మ్యాచ్ నుండి వట్టిగానే ఉండన్నా? వట్టిగా ఉండి ఏం చేస్తావు గాని, నేను నిన్న మ్యాచ్లు ఆడిన హైలైట్స్ చూడు, కనీసం వన్డేలు ఎట్లా ఆడనో తెలుస్తుంది. రోహిత్ అన్న, ఓ రోహిత్ అన్న, నన్ను కాదని జైస్వాల్ ఓపెనింగ్ కు తీసుకుపోయినావు కదా, చూస్తానా. ఏదో ఒక్క మ్యాచ్ లా ట్రై చేసిన, నెక్స్ట్ మ్యాచ్ నుండి మన ఇద్దరమే పోదాం, ఇచ్చి పడేద్దాం. నువ్వు ఇచ్చి పడేసిన కాడికి చాలు గాని ఒక సింగిల్ తీసి మిగతాది నేను చూసుకుంటా. కొంచెం వెటకారపు మాటలు ఎక్కువ అవుతున్నాయి ఆ గిల్లు. ఇప్పుడు కాదు నీ సంగతి, రాత్రి పండుకున్నాక నిద్రలా కాళ్ళు ఎత్తావు కదా, అప్పుడు చెప్తా. అన్నా సారీ అన్నా, ఇంకోసారి అట్లా మాట్లాడా. నీ మీద కాలేజీ పండంది, నాకు నిద్రనే పట్టది. ఎవడు నీకు అన్నా? ఇంతకు ముందుకే ఆ అన్న అనే అర్హత కోల్పోయినావు. ఇంకోసారి అన్నవనుకో ఎన్నుపు సిరుగుతుంది. బట్లరు ఏమైందివే? మ్యాచ్ గెలుస్తాం పొడుస్తాం అంటివి, మళ్ళీ ఇప్పుడేమన్నా అందామంటే ఆడిదలిగినట్టు అలుగుతావు. మా గెలుస్తాం తీ, ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, రెండిటికి 2 గెలుస్తాం. మా రూట్ ఒక్కటి చాలు మీకు ఫామ్ల కత్తే. ఎవరు రూటా నా పెరట్లో కాసిన ఫ్రూటా? మాటలు చక్కగా రానివే కింగ్, ముందు నువ్వు చక్కగా మాట్లాడు రూటు. మా అన్న జోలికత్తే నోట్ల కిలో ఉప్పు పోసి కొడతా. రూటు, నా బాడీ చూసినావా ఎట్లుందో? కోహ్లీని ఇంకొక మాట అన్నావనుకో ఒక్కటే గుద్దు దెబ్బకు షేప్ అవుట్ అవుతావు. రూట్ అన్నా ప్లీజ్ అన్నా, మా కోహ్లీ అన్నని ఏమనకు. ఏమన్నా అన్నావనుకో పెద్దోని వని కూడా చూడా, లేబట్టి ఎత్తేస్తా. రేయ్ మీరు ఇంగ్లాండ్ వాళ్ళ ఇండియా వాళ్ళ అటు సపోర్ట్ చేస్తారేందిరా? రూటు, మనుషులు మంచోళ్లే, ఆర్సీబీలకు పోయినాకనే ఇట్లా తయారయ్యిర్రు. అంటే రోషం వస్తుంది, గా రోషాలే వస్తాయి, కప్పేమన్నా వచ్చేది ఉన్నది అతి. శ్రేయస్సు మ్యాచ్ గెలిచిందంటే దానికి ఫస్ట్ కారణం నీ బ్యాటింగే. ఏం బ్యాటింగ్ చేసినవ్వా శ్రేయస్, సూపర్ దంచి కొట్టినవు. మరి లేకుంటే ఎప్పుడు చూసినా టెస్టులు T20లు. అరే టీవీలో కనిపించక ఎన్ని రోజులు అవుతుంది. అందుకనే ఇంగ్లాండ్ను వట్టిగానే సప్పరిచ్చిన. ఏంది సప్పరిచ్చినవా? సప్పరి అని కాదు, చాక్లెటా బిస్కెటా? ఇంగ్లాండ్ బౌలర్లువే
ఏం బౌలింగ్ వేస్తారువే మీ బౌలర్లు చురకచ్చి గాడి తీసిరేసినట్టు ఇసిరేస్తే అయిపోతుందా? ఓ టెక్నిక్ లేదు మన్ను లేదు. మా ఆర్చర్ మంచిగానే ఎత్తాడు కదా బౌలింగ్. అంత లేదు, ఆ ముఖం చూసుకుంటా బ్యాటింగ్ చేస్తే ఏ బ్యాటర్ కైనా బ్యాటింగ్ చేయాలన్న మూడే పోతది. లేకుంటే మీరాన్ని పెద్ద బౌలర్ అనుకుంటారా ఏంది?